తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా వాతావరణము ఎలా ఉన్నప్పటికీ కూడా దేవునిని ఆరాధించాలి అనే ఉద్దేశంతో కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, మనము గత కొద్దిగా కాలము నుంచి వరుస క్రమములో ఉపమానాలను నేర్చుకోవడం అనేది ప్రారంభించాము. ఇంచుమించుగా ఇప్పటిదాకా ఒక 15 ఉపమానాలు పైగా మనం అనేది ధ్యానించాం. అయితే ఈరోజు ఈ యొక్క సమయమందు కూడా మనము ఒక ఉపమానాన్ని ధ్యానించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇది ఒకవేళ మీరు అనేక మార్లు కూడా మీ యొక్క జీవితంలో ఈ ఉపమానాన్ని విని ఉండవచ్చు. అయితే లేఖనాలు మనము మన యొక్క జీవితంలో అనేక మార్లు విని ఉండవచ్చు, కానీ అన్ని సందర్భాలలో అది ఒక రకంగా మనకి అర్థం కాదు. అంటే ఒకసారి చెప్పినప్పుడు దానిలో కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి, మరొకసారి తెలియజేసినప్పుడు దానిలో మరికొన్ని విషయాలు అయితే మనకి అర్థమవుతూ ఉంటాయి. అయితే ప్రియులారా, నేను చెప్పే విషయం ఏమిటి అంటే, ఈరోజు కూడా మనము ధ్యానించే ఈ యొక్క ఉపమానము కూడా మనందరికీ కూడా సుపరిచితమే, చాలా బాగా తెలిసినప్పటికీ కూడా ఈ యొక్క ఉపమానంలో కొన్ని విషయాలను మనము అర్థం చేసుకొని మన జీవితాల వైపు మలుచుకునే ప్రయత్నాన్ని మనమైతే చేద్దాం. అయితే ఈరోజు నేను చెప్పబోయే ఉపమానము పేరేమిటి అంటే, అంజూరపు చెట్టు అనే ఉపమానాన్ని నేను చెప్పాలనుకుంటూ ఉన్నా. సహజంగా ఈ అంజూరపు చెట్టు గురించి మనము ధ్యానించాలి అంటే, ఈ అంజూరపు చెట్టు యొక్క ఉపమానాన్ని మనము తెలుసుకోవాలి అంటే ముందు మనము ఏమి నేర్చుకోవాలి అంటే, ఈ అంజూరపు చెట్లను ఎవరు పెంచేవాళ్ళు అనే విషయాన్ని మనము ముందుగా నేర్చుకుందాం. అయితే పాలస్తీనా ప్రాంతములలో యూదులు ఇశ్రాయేలీలలో ఒక పెంపకములో అయిన ఒక మొక్క ఏమిటి అంటే ఈ అంజూరపు చెట్టు కూడా. యూదులు పెంచే చాలా చెట్లలో ఒక చెట్టు ఏమిటి అంటే ఈ అంజూరపు చెట్టు. మీరు ఎప్పుడైనా కూడా ఇశ్రాయేలు చరిత్రలను మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒలీవ మొక్కలను, ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను అనే ఈ 3 పదాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు పెంచే చెట్లు ఏమిటి అంటే ఎక్కువగా, అంటే ఎన్ని పెంచుతారో అన్నీ మనము తెలియదు, కానీ ఎక్కువ పెంపకాలలో ఏమి ఉన్నాయి అంటే అంజూరపు చెట్టు ఉన్నది, ద్రాక్ష చెట్టు ఉన్నది, ఒలీవ మొక్కలు కూడా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క అంజూరపు చెట్టు గురించి, ఈ అంజూరపు చెట్టు అనే ఈ ఉపమానము గురించి దేవుడు జనులకు ఎందుకు చెప్పాలనుకుంటూ ఉన్నాడు? బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది, ఏమిటి అంటే, గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే. ప్రతి గాయము కూడా మనకి ఏదో అర్థం చేయడానికి, మనం ఏదో అర్థం చేసుకోవడానికి, మనల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక గాయం జరుగుతూ ఉంటుంది. పాత నిబంధన కాలంలో మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యోసేపు అనే ఒక చిన్న కుర్రవాడు మీద 10 మంది దుర్మార్గులు పడి అతనిని నాశనం చేసినప్పుడు అది ఒక పెద్ద గాయం. ఆ పెద్ద గాయమును దేవుడు ఏం చేశాడంటే పెద్ద ధన్యతగా మార్చాడు. అంతేనా? అలాగే పసికందు అయిన ఒక చిన్న బిడ్డ అయిన మోషే మీద పెద్ద రాజ్యము, దాని ప్రభావము ఫరో పడి చిన్న బిడ్డలను చంపేయాలని అనుకున్నారు. అంతేనా? ఆ చిన్న బిడ్డ ఆ పెద్ద పెను ప్రమాదము నుంచి పెద్దవాడయ్యి 20 లక్షల కాలబలాన్ని నడిపించాడు ఒక్కే నాయకుడిగా.
అంటే ఎంత గాయపరచబడతామో అంత ఘనతకి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, పాత్రలను చేస్తూ ఉంటాడు. మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఒక్కోసారి జరిగే గాయమే కానీ, ఒకేసారి వచ్చే పెను ప్రమాదమే కానీ మనలను హతలాకుతలం చేసిద్ది అని అనుకుంటాం. కానీ దావీదు అనే ఒక 15-16 ఏళ్ల వయసు ప్రాయం కలిగిన వాడి మీద 60 ఏళ్ల వయసు కలిగిన సౌలు అనే రాజు చంపాలని ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ దావీదుని ఏమీ కూడా చేయలేకపోయాడు. అంటే నేను ఏం చెప్పుకుంటూ వస్తున్నానంటే, చాలా గాయాలు పొందిన భక్తులందరూ కూడా ఆ గాయము తరువాత ఏం జరిగింది అంటే పెద్ద గొప్ప జీవితాలను చూశారు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా హేరోదు అనే అతను చంపేయాలనుకున్నాడు. అంటే పెద్ద ప్రమాదం వచ్చి పడింది. కానీ అదే యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రాంతం నుంచి పారిపోయాడో ఆ ప్రాంతంలో ఉన్న జనాలను తిరిగి రక్షించాడు. కాబట్టి నేను చెప్పే విషయం ఏమిటి అంటే, ఒక్కోసారి ప్రమాదము అనుకుంటాం కానీ ఆ ప్రమాదంలో గొప్ప మేలును కూడా దేవుడు ఏం చేస్తాడంట, దాచి ఉంచుతాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క ఉపమానాలలో కొన్ని విషయాలను ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రకటిస్తూ ఉన్నాడంటే, ఒక మనిషి ఎలాంటి పరిస్థితులు వచ్చినా దానిని ఎదుర్కోవాలి అంటే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా స్థిరముగా ఉండాలి అంటే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా భక్తిగా ఉండాలి అంటే అతనికి ఆత్మ సంబంధమైన జ్ఞానం చాలా అవసరం. ఒకవేళ ఈ జ్ఞానము లేకపోతే వాళ్ళ జీవితంలో ఏం చేయలేరంటే, ఆ బలహీనతలలో చిక్కుపోయి, ఆ శోధనలలో చిక్కుకుపోయి, ఆ ప్రమాదాలలో చిక్కుకుపోయి అక్కడే వాళ్ళ భక్తిని సమాధి చేస్తూ ఉంటారు. అంతేనా? కాబట్టి ఇది వారికి అర్థం కావడానికి ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి, ముందుగా లూకాసు సువార్త 13వ అధ్యాయము 1 నుంచి చదవడానికి ప్రయత్నం చేయండి. 3 వచనాలు. లూకాసు సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 3 దాకా చదవండి. చాలు. అయితే దీనిని మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను. ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు అక్కడ ఉన్న జనాలందరూ కూడా యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, అయ్యా, పిలాతు కొందరిని చంపేశాడు. పిలాతు అంటే ఎవరు అంటే, ఆయన ఒక గవర్నర్. ఈ గవర్నర్ ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు నిలబడినప్పుడు, నిన్ను ఏదో అంటున్నారు, అది నిజమేనా అంటే అవును నువ్వు అన్నట్టే, నువ్వు దేవుడువా అంటే అవును నువ్వు అన్నట్టే అని అన్నారు కదా. ఆ పిలాతే. ఆ పిలాతు అక్కడ చూస్తూ ఉన్నప్పుడు దేవునిని ఆరాధించుచుండగా అనేకులను ఈయన చంపించాడు. దీని వివరణ అనేది ఇక్కడ లేదు. కానీ పిలాతు స్వభావం ఎలాంటిది అంటే, రోమీల యొక్క స్వభావం ఎలాగ ఉన్నది అంటే, ఆ సందర్భంలో అధికారులు ఏం చేశారంటే భక్తి కలిగిన వారిని చంపించేశారు. ఈ పిలాతు కూడా అనేకులను చంపించాడన్న విషయం యేసుక్రీస్తుతో చెప్పాడు. చెప్పిన తరువాత అక్కడ యేసుతో చెప్పగా 2వ వచనం, ఆయన వారితో ఇట్లా, నేను ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయుల అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా అంటే, ఇక్కడ చెప్తున్న సందర్భం ఏమిటి అంటే, చాలామంది ఏం చెప్తున్నారంటే, అయ్యా యేసయ్యా, యేసు ప్రభువారు,
ఈ గలిలయలో ఉన్న ప్రజలందరూ కూడా అనేకులను ఎవరు చంపేశారంట? పిలాతు చంపేశాడు. అంటే పిలాతు చేత చంపబడ్డారు అంటే మీరు ఇందా చెప్పారు కదా, గాయపరచువాడును నేనే, అంటే దేవుడే గాయపరుస్తాడు కదా. అంటే ఈ పిలాతు కూడా ఈ జనాల్ని చంపేశాడంటే వీళ్ళు అధికమైన పాపులు అనుకుంటా, అందుకే పిలాతు ఏం చేశాడు, వీళ్ళందరినీ చంపేశాడు అని అనుకుంటూ ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా పాపులు, చెడ్డవారు కాబట్టి పిలాతు చంపేశాడు అని అనుకుంటూ ఉన్నారు. అయితే మీరు అలా అనుకుంటున్నారా అని యేసుక్రీస్తు అడిగాడు. అంటే బ్రతికి ఉన్న మీరు నీతిమంతులని, పిలాతు చేత చంపబడిన వారు పాపాత్ములని మీరు అనుకుంటున్నారా అని అంటూ కిందకు వచ్చాడు. 3వ వచనం చదవండి. చాలు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రతికి ఉన్న మీరు నీతిమంతులు కాదు, చనిపోయిన వారు చెడ్డవాళ్ళు కూడా కాదు. అయితే మీరు అలా అనుకుంటున్నారా? అలా అనుకోవద్దు. ఒకవేళ అలా అనుకుంటే మీ అభిప్రాయాలు తప్పు, అలా అనుకుంటే మీ ఆత్మీయ జీవితం తప్పు, అలా జీవిస్తూ ఉంటే మీ యొక్క జీవితాలే నాశనం అయిపోతాయి. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఆయన చనిపోయిన వారు చెడ్డవారని, బ్రతికి ఉన్న మీరు మంచివాళ్ళని అనుకుంటూ మీరు మారు మనసు పొందని వారిగా ఉన్నారు, మీరు చెడ్డవారిగా ఉన్నారు, మీరు దేవునికి విరుద్ధులుగా ఉన్నారు. ఒకవేళ దేవునికి విరుద్ధంగా మీరు ఉంటే పిలాతు చేత భౌతికంగా చంపబడ్డారు వాళ్ళు, కానీ మారు మనసు పొందకపోతే మీరు ఆత్మీయంగా నశింతురు. అంటే యేసు వాళ్ళకేం చెప్పాడంటే ఒక ప్రశ్న వేసి దానికి ఆయనే ఆన్సర్ చెప్పాడు. మీరు నీతిమంతులు అనుకుంటున్నారు కదా, మీరు నీతిమంతులు అనుకోవద్దు. మీరు బ్రతికి ఉన్నారు కదా, మీరు గొప్పవాళ్ళని కూడా అనుకోవద్దు. మీరు బ్రతికి ఉన్నారని మీరు నీతిమంతులు అనుకోవద్దు, మీరు బ్రతికి ఉన్నారని గొప్పవారు అనుకోవద్దు. మీకు ఇచ్చిన ఈ జీవితంలో మీరు చేయవలసిన ప్రప్రదమైన పని ఏమిటి అంటే నశించిన వారిని గురించి కాకుండా మీరు నశించిపోకుండా మీరు ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. అంటే మారు మనసు అంటే ఏమిటంటే దాన్ని గ్రీక్లో దాని అర్థాన్ని చూస్తూ ఉన్నప్పుడు చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ హ్యాబిట్స్. మారు మనసు అంటే గతములో ఉన్న ఆలోచనలు కాదు, మారు మనసు ఉంటే గతములో ఉన్న నడవడిక కాదు, మారు మనసు ఉంటే గతములో ఉన్న ఏది కాదు, ఇది అంతా కూడా కొత్తది. అంటే నూతన హృదయము, నూతన మనసు అని అన్నాడు కదా, అలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్తూ 4వ వచనంలో చెప్తున్నాడు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? ఇందాకేమో పిలాతు చేత చంపబడిన వారి గురించి మీరు చెప్పారు కదా, సిలోయములో గోపురము పడి ఎంతమంది చచ్చిపోయారంట? 18 మంది చచ్చిపోయారు కదా. అంటే గోపురము గుడి గోడపడి చచ్చిపోయారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులైతే అక్కడ చచ్చిపోయారని మీరు అనుకుంటున్నారేమో, అలా కూడా మీరు అనుకోవద్దు. అంటే చచ్చిపోయిన వాళ్ళు చెడ్డవాళ్ళు, ఘోరంగా చచ్చిపోయిన వాళ్ళు అధికమైన పాపులు అని మీరు ఎన్నడూ కూడా అనుకోవద్దు. అయితే ఇదే సందర్భాన్ని పాత నిబంధనలో మనం పరిశీలన చేస్తున్నప్పుడు యోబు అనే ఒక నీతిమంతుడికి కూడా తను నీతిగా బ్రతుకుతున్న క్రమములో, తను భక్తిగా జీవిస్తున్న క్రమములో తను తన ఆర్థిక వనరులను కోల్పోతాడు. దానిని తిరిగి సంపాదించాలని ఆయనకి ఏం కోరిక లేదు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకెళ్ళాడు. ఈరోజు దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడని మనం నోటితో అంటున్నాం, కానీ మనము నష్టపోయిన దానిని కాపాడుకోవడానికి భక్తిని వదిలివేస్తూ ఉన్నారు. మనము నష్టపోకుండా ఉండడానికి దేవునిని వదిలివేస్తూ ఉన్నారు. మనము నష్టపోకుండా సమాజాన్ని మోసం చేసే మనుషులు ఈరోజు ఉన్నారు. కానీ యోబు దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే తన ఆర్థికంగా ఆస్తిని నష్టపోయాడు, భౌతికంగా తన బిడ్డలు చనిపోయారు, మానసికంగా తన భార్య తనని వదిలివేసింది. ఇటువంటి చిత్రవదల పరిస్థితులలో యోబు ఎన్నడూ కూడా వాటిని తిరిగి దక్కించుకోవాలని,
తిరిగి మళ్ళా ఊజు దేశంలో గొప్పవాడవ్వాలనే ప్రయత్నం ఎన్నడూ ఆయన చేయలా. కానీ ఈరోజు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం ఏదైనా కోల్పోతే మరలా పూర్వస్థితికి వెళ్ళాలని, మనం ఏదైనా నష్టపోకుండా ఇతరుల తల మీద చేతులు వేసి మనము బాగుపడదామని, మనము నష్టపోకుండా రాత్రింబగళ్ళు కష్టపడి మరలా మన ఉనికిని కాపాడుకుందామని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నష్టము ఎవరి వల్ల వాటిందంటే యోబుకి సాతానుడి వల్ల వాటిల్లేదు. కానీ యోబు దానిని తిరిగి ఎన్నడూ కూడా కోరుకోలా. ఏమనుకున్నాడంటే, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడి నామం ఏం కలగాలంట. అంటే ఈరోజు క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, లాభం వస్తే దేవుడు దీవించాడు, నష్టం వస్తే దేవుడు మమ్మలను చూడట్లేదు. ఆరోగ్యం ఉంటే దేవుడు దీవించాడు, అనారోగ్యం ఉంటే దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కానీ యోబు తన జీవితంలో ఎలా ఉన్నాడంటే, ఎన్నడూ ఇతరులను కించపరచలేదు, ఎన్నడూ తను నమ్ముకున్న దేవునిని తక్కువ చేయలేదు, ఎన్నడూ కోల్పోయిన దాని కొరకు పరిగెత్తల. ఈరోజు క్రైస్తవ జనులు చేస్తున్న ఆలోచనలు ఏంటంటే, మనం ఏదైనా కోల్పోతే అది తిరిగి సంపాదించాలనుకుని మనం ఏమనుకుంటామంటే, సంపాదిస్తూ జీవాన్ని కోల్పోతూ ఉంటాం. అదే ధనవంతుడు కథలో ఉపమానంలో దేవుడు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఈరోజు మనము కలిమి విస్తరించాలి, ధనము పెరగాలి, ఆస్తులు పెరగాలి, ఐశ్వర్యము పెరగాలి, గొప్ప ఉనికిలో ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కదా. అది అనుకోవలసింది నీవు కాదు. అక్కడ మనల్ని పెట్టవలసింది ఎవరంటే దేవుడే. ఒకవేళ అది కోల్పోయిందంటే అది ఉండడం మనకి మంచిది కాదని దేవుడే మన నుంచి దానిని తీసివేశాడు అని అర్థం చేసుకోవాలి. అయితే ఉన్న మనము ఎలాగ ఉండాలి అంటే, బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే అన్నట్టుగా ఉండాలి. కానీ ఎన్నడూ ఎవరిని మనము నష్టాల్లో ఉన్నవారిని, నష్టపోయారు దేవుడు వీళ్ళని శిక్షిస్తున్నాడు అని అనుకోకూడదు, లేదా అనారోగ్యాలతో ఉన్నవారు వీళ్ళకి భలే పనిష్మెంట్ అయ్యింది అని మనం ఎన్నడూ కూడా అనుకోకూడదు అని తెలియజేస్తూ, యోబు జీవితంలో తన స్నేహితులు వచ్చి ఆయనని ఎంతగానో కించపరుస్తారు. ఎంతగానో కించపరచడం అంటే ఏమిటి అంటే, నీవు ఏం పాపం చేసావో, ఆర్థికంగా నష్టపోయావు, శారీరకంగా నష్టపోయావు, మానసికంగా కూడా నీవు బాధలను అనుభవిస్తూ ఉన్నావు, అంటే నువ్వు ఏదో పాపమో చేశావు అని అనుకుంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా లూకా సువార్త ఈ యొక్క 13వ అధ్యాయంలో ఉన్నవారు కూడా ఏమనుకుంటున్నారంటే, పిలాతు చేత చంపబడ్డారంటే వీళ్ళు ఎంతో పాపులు, మేమే శ్రేష్ఠులము. శిలోము గోపురము పడిపోయి చచ్చిపోయిందంటే వీళ్ళు ఎంతో పాపులు, మేమే శ్రేష్ఠులం అనుకుంటున్నారు. అలా మనం ఎన్నడూ కూడా ఏమనుకోకూడదంట, అనుకోకూడదు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. మొన్న కూడా మీకు నేను ఒక వాక్య భాగాన్ని చదివించాను. ఒకవేళ మీలో ఎవరికైనా గుర్తుండి ఉండవచ్చు. ఏమిటంటే, మన సహోదరులు ఎవరైనా కూడా, అది మన సహోదరులు కావచ్చు లేదా మన శత్రువులు కూడా కావచ్చు, ఓకేనా, వాళ్ళ జీవితంలో ఏదైనా నష్టపోయినా, దేని చేతైనా బాధింపబడినా, మనము వారిని ఒకవేళ ఎక్కిరించినట్లయితే, మనము వారిని మరింతగా ఆ మాటల చేత బాధించినట్లయితే మనము ఏమవుతాము అనే వచనాన్ని మీకు తెలియజేశాను. ఎవరికైనా గుర్తుందా? చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం. నీ శత్రువు పడినప్పుడు, నీ మిత్రుడు కాదు ఇక్కడ చెప్పేది, ఎవరంట? నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీ మనసును నొల్లసింపకము. యెహోవా అది చూచి అసహించుకుని. ఎవరిని అసహించుకుంటాడు యెహోవా? నష్టపోయినోని అసహించుకుంటాడా? నష్టపోయిన వాడిని చూసి సంతోషపడిన వాడిని అసహించుకుంటాడా? నష్టపోయిన వాడిని చూసి సంతోషించాడు కదా, వాడిని అసహించుకుని వాని మీద నుండి తన కోపము త్రిప్పునేమో.
అయితే ఎవరైతే నష్టపోయాడో, నీ శత్రువు నష్టపోయినా కూడా నువ్వేం చేయకూడదంట, సంతోషింపకూడదు. నీ శత్రువు నష్టపోయినా కూడా వాడి మీద వెళ్ళి విర్రవీగింపులు మాటలు మాట్లాడకూడదు. నీ శత్రువు నష్టపోయినప్పుడు వారిని మరింత బాధ పెట్టే మాటలు, ప్రవర్తనలు మనం వారిని కావాలని ఇంటెన్షనల్గా మనం ఎన్నడూ కూడా చేయకూడదు. శత్రువే కాదు, మిత్రువు కూడా. కాబట్టి ప్రియులారా, కానీ ఇక్కడ లూకాసు వార్తలో ఉన్న గలిలయీల మనస్తత్వాలు ఎలా ఉన్నాయో మీకు అర్థమవుతుందా? చనిపోయిన వాళ్ళు దుర్మార్గులని, బ్రతికి ఉన్న మేము గొప్పవారమని అనుకుంటున్నారంటే వీళ్ళ మనసులు ఎలా ఉండి ఉండొచ్చు? ఎప్పుడైనా బండిని పరిశీలన చేస్తున్నప్పుడు బైక్ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే మిడిల్ స్టాండ్ వేసి ఇంజిన్ ఆన్ చేసి యాక్సిలేటర్ ఇస్తూ ఉంటారు. పొగ నల్లగా వచ్చింది అనుకోండి, ఏమంటాడంటే ఇది బోరు అని అంటాడు. ఇది తెల్లగా వచ్చింది అంటే ఇది కూడా కొంత తేడా ఉంది. కొంచెమే వచ్చింది అనుకో, ఈ ఇంజన్ బాగుంది అని అంటారు కదా. అంటే శబ్దాన్ని బట్టి, పొగను బట్టి ఆ బండి ఎలా ఉందో చెప్తారు కదా. అలాగే మనిషి యొక్క మాటలు బట్టి, మనిషి యొక్క ప్రవర్తనను బట్టి తన హృదయ స్థితి ఎలా ఉన్నది, తన ఆత్మీయ స్థితి ఎలాగ ఉన్నది, తన మనసులో ఆలోచనలు ఎలాగ ఉన్నాయో కూడా మనము చెప్పగలం. గలిలయలో ఉన్నవారి మనస్తత్వాలు కూడా ఎలాగ ఉన్నాయంటే సరైన రకంగా లేవు. ఈ సరైన రకంగా లేకపోవడాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఒక ఉపమానం చెప్పాలనుకున్నాడు. అదే ఉపమానం అంటే అంజూరపు చెట్టు అనే ఈ ఉపమానం. కాబట్టి ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వడానికి అవకాశం ఉండిద్దని నేనైతే అనుకుంటూ ఉన్నాను. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఉపమానము అంటే అర్థం ఏమిటి అంటే మీకు చాలాసార్లు నేను చెప్పాను. పరలోక సంబంధమైన విషయాలను భూ సంబంధమైన వాటితో తెలియజేయడాన్ని ఏమన్నారంటే ఉపమానము అని అన్నారు. ఇప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పాలనుకుంటున్నాడు. అంటే ఆయన మనకు ఒక పాఠము నేర్పించాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పే ఆయన పాఠములో, ఆయన ఉపమానములో ఈ జనులకు ఏం చెప్పాలని చూస్తున్నాడో ప్రయత్నం చూద్దాం. ఒక మనుష్యునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతను దేనిని పెంచే వ్యవసాయకుడంట? అంజూరపు చెట్టే పెంచే వ్యవసాయకుడు కాదు ఆయన ద్రాక్ష తోటలో పెంచే వ్యవసాయకుడు. అయితే అంజూరపు చెట్టు కూడా పెంచాలి అన్న మనసు ఆయనలోకి వచ్చింది. అయితే ఇప్పుడు నేను ఈ అంజూరపు చెట్టు గురించి కొంచెము మరలా మీకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఈ అంజూరపు చెట్టును మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు చాలా ఎత్తుగా పెరిగే చెట్టు ఏమిటి అంటే అంజూరపు చెట్టు. చాలా ఆకులతో నిండగలిగిన చెట్టు ఏమిటంటే అంజూరపు చెట్టు. చాలా నిండుగా కనబడగలిగిన చెట్టు ఏమిటి అంటే అంజూరపు చెట్టు. చాలా పల్లెటూరుల్లో పూర్వంలో వేప చెట్టు, మర్రి చెట్టు, మామిడి చెట్టు, ఈ 3 చెట్లు ఉంటాయి. మీరు ఏ పల్లెటూరికైనా వెళ్ళండి, వేప చెట్టు. మీరు ఎప్పుడైనా రచ్చబండలు అంటారు కదా, రచ్చబండ దగ్గర ఉండే చెట్టు ఏంటో మీరు చెప్పండి. రావి చెట్లు లేదా వేప చెట్లు ఇవే ఉంటాయి. అంటే అలాగే ఇశ్రాయేల్ ప్రజల కాలంలో కూడా అంజూరపు చెట్లు పెంచడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఎందుకు ఆనవాయితీగా వస్తుంది అంటే అంజూరపు చెట్టు చాలా ఎదిగి చాలా మనుషులకు ఏమి ఇస్తుందంటే నీడని ఇస్తుంది. అంజూరపు చెట్టు చాలా పెరిగి ఏమిస్తుందంట? నీడని ఇస్తుంది. కానీ అంజూరపు చెట్టు 3 ఋతువులలో ఫలించదు. అన్ని ఋతువుల్లో అది ఏం చేయదంట? ఫలించదు. కేవలము దానికి తగిన సమయం వచ్చినప్పుడే ఫలించింది. ఇప్పుడు మామిడికాయల చెట్టు ఉంది, దానికి తగిన ఫలాలు ఫలించే సమయం ఎప్పుడు? జనవరి నుంచి ఏప్రిల్ దాకా. అప్పటిదాకే కదా కాయ కాస్తే ఎండాకాలంలో తీసుకోగలగడానికి. అలాగే ఈ యొక్క అంజూరపు చెట్టు కూడా కాయడానికి ఒక కాలం అంటూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంజూరపు చెట్టుని ప్రతి ఒక్కళ్ళు కూడా పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ కూడా ఈ ద్రాక్ష తోటలో ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే అక్కడ చెప్తాడు, మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి. ఎన్ని చెట్లు అంట? చెట్టు ఒకటి అంటున్నాడంటే
ఒక్కోసారి మనము తెలుగులో చదివితే కొన్ని అంటే స్ట్రైట్గా మనకు అర్థం కాదు, కానీ ఇంగ్లీష్లో చదివితే మనకు కొంచెం బాగా అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఆయన ఒక చెట్టుని పెంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ చెట్టును పెంచాలనే క్రమములో పెంచాడు. ఒక ఇశ్రాయేలీయుడు చెట్టును పెంచిన తర్వాత వెంటనే వెళ్ళి కాయ కోసేడు. ఒక ఇశ్రాయేలీయుడు చెట్టు పెంచిన తర్వాత వెంటనే దానిని ఫలాలు ఆశించడు. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి చెట్టు పెంచిన తర్వాత, అది కూడా ఇశ్రాయేలీయుడు చెట్టు పెంచిన తర్వాత తన చెయ్యి ఆ చెట్టు మీద ఎప్పుడు పెడతాడో తెలుసా? చెప్పగలరా? ఒక ఇశ్రాయేలీయుడు చెట్టు పెంచిన తర్వాత ఆ చెట్టు మీద ఎప్పుడు చెయ్యేస్తాడంటే 3 సంవత్సరములు దాటిన తరువాత 4వ సంవత్సరంలో చెయ్యేస్తాడు. ఎందుకు ఆ చెయ్యేసేది? కాయ కోయడానికి. అంటే 3 సంవత్సరాల దాకా ఏం చేయడంట? కాయ కోయడు. మరి 3వ సంవత్సరం దాటిన తర్వాత 4వ సంవత్సరం చెయ్యేసి ఆ కోసిన కాయ ఎవరికి ఇస్తాడు అంటే అది దేవుడికి ఇస్తాడు. చూడండి, లేవికాండము 19వ అధ్యాయము. లేవికాండము 19వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లు నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. అంటే నాటగానే పండు వచ్చింది కదా, కోస్తాను అంటే కొయ్యకూడదంట. వచ్చే పండుని ఏమని అనుకోవాలంట? అపవిత్రం అనుకోవాలంట. అంటే 3 సంవత్సరాల దాకా దానిని నువ్వు ఎలా చూడాలంట? అపవిత్రంగానే చూడాలి. తర్వాత చెప్తున్నాడు, వాటి కాపు మీకు ఎక్కువగా ఉండినట్లు అవి 3 సంవత్సరాల వరకు మీకు అపవిత్రంగా ఉండవలెను. ఎందుకు దానిని అపవిత్రంగా చూడాలి? ఎందుకు దాని మీద చేయవేయకూడదు అంటే 3 సంవత్సరాల దాకా దానిని అలా వదిలేస్తే దాని దగ్గర నుంచి ఫలాలు ఎక్కువ అవుతాయి. ఆ ఫలాలు ఎక్కువైన తర్వాత వాటిని అప్పటిదాకా నువ్వు తినకూడదు 3 సంవత్సరాల దాకా. తర్వాత 24వ వచనం, 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీయు యెహోవాకు ప్రతిష్టమైన స్తుతియాగ ద్రవ్యములుగా 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. అంటే 5 సంవత్సరాల దాకా వేసిన చెట్టు మీద మనకేమీ లేదంట, అధికారము లేదు. 3 సంవత్సరాలు వదిలేయాలి. 4వ సంవత్సరాలు వచ్చిన కాయలు ఎవరికి ఇవ్వాలంట? యెహోవాకు స్తుతియాగ ద్రవ్యములుగా వాటిని మనమైతే ఇవ్వాలి. ఒకవేళ మీరే ఆ చెట్టును పెంచే యజమాని అయితే, మీరే ఆ కాపు కాసే యజమాని అయితే 3 సంవత్సరాల దాకా ఆగుతారా? కంటికి కాయ కనపడగానే చేతికి ఏం చేయాలనిపిస్తుంది? పని చెప్పాలి, నోటికి పని చెప్పాలి. ఎవరైనా ఇరుగు పొరుగు వచ్చిన వారికి వాటిని ఇవ్వాలి అన్న కోరిక మనలో కూడా వస్తూ ఉంది. కానీ ఇశ్రాయేల్ ప్రజలు చెట్టు వేసిన తర్వాత దానిని ఖచ్చితంగా ఏం చేయకూడదంటే పట్టుకోకూడదు, కోయకూడదు, తినకూడదు. కోస్తే దేవుడికి ఇచ్చి ఆ తర్వాత తినాలి. ఇది వారికి నియమింపబడిన మోషే యొక్క ఆచారము. అలాగా ఎవరైతే చేస్తారో, అలా ఎవరైతే జీవిస్తారో అప్పుడు చెప్తూ ఉంటాడు దేవుడు. ఏమనో తెలుసా? యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. ఐగుప్తీయులు 18వ వచనం, ఆ దినమందు పర్వతములలో నుండి కొత్త ద్రాక్షరసము పారును, కొండల నుండి పాలు ప్రవహించును, యోదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఓట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షీతోము లోయను తడుపును. అంటే ఒక చెట్టు మంచి పంట పండాలి అంటే, ఒక చెట్టు మంచిగా అభివృద్ధి పొందాలి అంటే, ఒక చెట్టు సకల వనరులను పొందాలి అంటే, మంచి ఆ యొక్క ఉనికిని సాధించాలి అంటే ఖచ్చితంగా ఆ చెట్టుకి ఎవరు సహాయకుడిగా ఉండాలంట?
ఖచ్చితంగా ఆ చెట్టుని ఎవరు దీవించాలంట? దేవుడే దానిని దీవించాలి, దేవుడే దానిని కాపాడాలి. అంటే ఇప్పుడు వీళ్ళు కాపరి పని ఏమిటి అంటే విత్తనం వేయాలి, కాపు మీద చేయి వేయకూడదు. కాపు ఎప్పటికి వచ్చింది? ఎప్పటికి వచ్చినా 3 ఏళ్ళ దాకా వెయిట్ చేయాలి, 4వ ఏడు చేయాలి. అప్పుడు చెప్తూ ఉన్నాడు చూడండి, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. అంజూరపు చెట్లు పోయికొండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు యుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో ఏం చెప్తున్నాడంట? నిజమైన భక్తుడు అంట కంటి ముందు కాయ కనపడినా, కంటి ముందు కాపు కనపడినా, అంజూరపు చెట్లు ఉన్నా లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఉన్నా లేకపోయినా, ఒలీవ చెట్లు కాపు ఉన్నా లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు ఉన్నా లేకపోయినా, నేను సంతోషపడేది ఏమిటంటే వచ్చిన చెట్టును బట్టో, కాసిన కాయ బట్టో, తినే వచ్చే పిందను బట్టో కాదు, కానీ 18వ వచనం, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ఈ మాటను ఇక్కడ కట్ చేసి యోబు దగ్గర పేస్ట్ చేయండి. యోబు కూడా అలాగ ఆనందపడినోడేనా? అంటే ఆయనకి ఆస్తి ఉన్నా లేకపోయినా పర్లా, ఆయనకు కుటుంబం ఉన్నా లేకపోయినా పర్లా, ఆయన దగ్గర పనివారు ఉన్నా లేకపోయినా పర్లా, ఊజు దేశంలో గొప్ప పేరు ఉన్నా లేకపోయినా పర్వాలా, కానీ ఆయన దేని యందు ఆనందపడాలనుకుంటున్నాడంట? దేవుని యందు ఆనందపడాలనుకుంటున్నాడు. అంటే ఇప్పటిదాకా నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, ఇశ్రాయేల్ ప్రజలు దేని యందు ఆనందపడకూడదు అంటే చెట్టును బట్టో, చెట్టు నుంచి వచ్చిన కాయను బట్టో, ఆ పూసిన కాపును బట్టో కాదు. కాపుని ఇవ్వాల్సింది ఎవరు? దేవుడు. ఆ దేవుడికి ఇతడు విధేయుడో కాదో దేనిని బట్టి తెలుస్తుంది అంటే, కంటి ముందు కాపు ఉన్నా, చేతికి దురద ఉన్నా, నీవు నష్టాల్లో ఉన్నా, నువ్వు అవసరాల్లో ఉన్నా, ఆ కాపు మీద చేయ వేయకుండా ఉండడమే నీ భక్తి. 4వ సంవత్సరం ఆ కాయ తీసి ఎవరికి అర్పించాలంట? యెహోవా. అటువంటి వారిగా ఉండాలి ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అయితే అటువంటి వారిగా ఉండే ఇశ్రాయేల్ ప్రజలకి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఈ అంజూరపు చెట్టు అనే ఈ ఉపమానాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఉపమానంలో చూడండి 13వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 7వ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం. ఏమిటి 7వ వచనంలో ఉందంటే, ఇదిగో అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్ల పండ్లను వెతుకుచున్నాను కానీ ఏమియో. అంటే మీకు అర్థమైందా? ఇంతక లేవీ కాండంలో ఎన్ని సంవత్సరాలు వదిలేమన్నాడు? 3 సంవత్సరాలు. ఇక్కడ కూడా ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడంట? 3 ఏండ్లుగా చూస్తున్నాడు కానీ ఒక్క పండు రాని తర్వాత దీనిని నరికివేయము. అప్పుడు చెప్తున్నాడంట, దీనిని ఇంకేం చేద్దాం అనుకుంటున్నానంటే నరికేద్దాం. ఎందుకంటే ఇన్ని ద్రాక్ష తోటలు వేసాను కదా, ప్రతి చెట్టుకి కాయ వస్తుంది, ఆ కాయని బట్టి నాకు ఆనందం, ఆ కాయని దేవుడికి అర్పిస్తే దేవునికి అది ధూపద్రవ్యము, అది అర్పణ. కానీ ఈ చెట్టు వల్ల లాభమే లేదే. ఉండడానికి దీనికి ఒక స్థలం ఇచ్చా, దీనికి నీరునిచ్చా, దీనికి కాపుదల ఇచ్చా, దీనికి సకల సమృద్ధిని ఇచ్చా, కానీ ఈ చెట్టు ఫలించట్లా. అంటే ఫలింపని చెట్టు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే అన్ని వసతులను పొంది కూడా ఫలింపని చెట్టు ఎలాగా దాని జీవితంలో విలువ కోల్పోయిందో, క్రైస్తవ జీవితాన్ని గురించి ఇక్కడ ఒక అధ్యయనం చెప్తున్నాడు. క్రైస్తవ జీవితంలో కూడా ప్రార్థనలకు వస్తూ ఉన్నావు, ప్రార్థనలు చేస్తూ ఉన్నావు, ఆరాధనలో కూర్చుంటూ ఉన్నావు, విశ్వాస కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నావు, కానీ ఎన్నో సంవత్సరములలో నువ్వు జీవిస్తూ ఉన్నావు, కానీ నీలో ఆత్మీయ ఫలాలు లేకపోతే, నీలో విశ్వాస జీవితము లేకపోతే, నీలో భౌతికమైన అభివృద్ధి నువ్వు చూస్తున్నావు. దేవునిలోకి వచ్చి నువ్వు దేనిని మాత్రమే ఆశిస్తున్నావంట? భౌతికమైన అభివృద్ధి. అంటే అప్పుడు బాగుండేది, ఇప్పుడు బాగాలేదు, ఇప్పుడు బాగుండిద్ది అని అనుకుంటున్నావు, కానీ దేవునిలో అభివృద్ధిని నువ్వు ఎన్నడూ కూడా చూడడం లేదు.
కాబట్టి ప్రియులారా, నేను చెప్పాలనుకుంటున్న విషయం మరొకటి మీకు బాగా అర్థం అవడం కొరకు, దేవుడు క్రైస్తవ్యంలో బాప్తిసము పొందగానే నీ దగ్గర ఫలాలు ఆశించడు. ఒక రకంగా అంటే నీకు కూడా తగినంత సమయాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఒక గొంగిల పురుగు ఒక సీతాకోకలాగా పరిణితి చెందాలి అంటే దానికి 5 దశలు దాటాలి. ఒక లోకములో ఉన్న వ్యక్తి బాప్తిసము పొందిన తర్వాత పరిమితి చెందాలి అంటే 5 అంశాలు దాటాలి. అలాగే ఈ 5 అంశాలు దాటిన తర్వాత అతడు పరిపూర్ణుడు కావాలి అంటే అతనికి కొంత సమయము అనేది ఇవ్వాలి. ఆ సమయం ఇవ్వకుండా నువ్వేమీ బాగోలేదు, నువ్వు ఆత్మీయతలో చెందలేవని ఆయన నిన్ను అడగడు. ఒక రకంగా అంటే దేవుడు కూడా నీకేమిస్తాడంటే ఖచ్చితంగా ఒక సమయాన్ని ఇస్తాడు. అప్పుడే దీనికి కూడా ఏమడుగుతున్నాడంటే 8వ వచనం, అయితే వాడు, అయ్యా నేను దాన్ని చుట్టూ త్రవ్వి ఎరువు వేయటకై ఈ సంవత్సరము కూడా ఉండనేమో. అంటే ఈ యొక్క ఇద్దరి మధ్యన సంభాషణ జరుగుతుంది. ఎవరెవరో చెప్పగలరా? ద్రాక్ష తోట యజమాని ఒకళ్ళు, ద్రాక్ష తోట కాపరి ఒకళ్ళు. యజమాని పనిని చెప్తూ ఉంటాడు, కాపరి పని చేస్తూ ఉంటాడు. ఇప్పుడు యజమాని ఏమంటున్నాడంటే అన్ని చెట్లు బాగున్నాయి, ఈ చెట్టు బాగా తీసేద్దాం అని అంటున్నాడు. ఈ యజమాని ఎవరంటే తండ్రి అయిన దేవుని సూచిస్తుంది. అంటే ఈరోజు క్రైస్తవుడిగా ఉన్న నిన్ను కూడా ఎవరు చూస్తూ ఉంటారు? నిరంతరము దేవుడు చూస్తూ ఉంటాడు. అందుకే మనకి మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ఎచ్చట నా నామమున 2-3 ఉంటారు, అక్కడ నేను కూడా ఉంటాను. అగాధ స్థలములలో నేను ప్రార్థించినా కూడా ఆయన నీ మొర వింటాడు. అంటే ఆయన నిన్ను చూస్తాడు, నీతో ఉంటాడు, నీ మొర వింటాడు. అంటే క్రైస్తవులుగా ఉన్న మనము అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే మనము ఒక్కళ్ళమే ఉన్నా కూడా ఒక్కళ్ళమో కాదు. అది ఎవరికి బాగా తెలుసా? సాతానుకి తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారిని అంట, నువ్వు పైనుంచి దూకు, నీకు ఎంతమంది దూతలు ఉంటారంట? 2 దూతలు ఉంటాయి కదా, అవి కాపాడతాయి. అంటే మనము ఒక్కళ్ళం కాదు, మనకి ఖచ్చితంగా దేవుడు కాపుదల దయచేస్తాడు. అదే కీర్తనకారుడు అంటాడు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను పగలు ఎండ దెబ్బ అయిన తగలకుండా 10,000 మంది నీ మీద పడకుండా నిన్ను కాపాడడానికి దేవుడు నీ దగ్గర ఏముంచుతాడంట? దూతలను ఉంచుతాడు. దూతలను ఉంచిన ఆ దేవుడు కొనకడు, నిద్రపోడు. మనుషులుగా ఉన్న నీవు నేను కునుకుతామేమో, నీవు అలసట తీసుకుంటామేమో, కానీ ఆ ద్రాక్ష తోట యజమాని అనబడిన దేవుడు ఎన్నడూ కూడా ఏం తీసుకోడంట? నో రెస్ట్ తీసుకోకుండా ఆయన చేసే పని ఏమిటి అంటే తన భక్తుల మీద ఆయన చూపులు ఉంచుతాడు. అవి ఫలిస్తున్నాయా? ఫలించడానికి ప్రయత్నిస్తున్నాయా? ప్రయత్నిస్తే దానికి నేనేమైనా సహకరించగలనా? ఆయన ఏమి సహకరించడు. సహకరించడానికి ఇంకొకరిని ఏర్పరిచాడు. ఆయనే ఎవరంటే కాపరి. ఆ కాపరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి యజమాని ఎవరంటే దేవుడు, కాపరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇది మనకి బాగా అర్థమవడం కొరకు హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, అంటే యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే దేవుడి దగ్గరికి వస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొంది నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమన్న యేసు యందు పరిపూర్ణమైన విశ్వాసమును ఉంచుతారో, ఎవరైతే వాళ్ళు ఎవరి దగ్గరికి వస్తున్నారంట? దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆ దేవుని దగ్గర వచ్చు వారికి వచ్చి పక్షమున విజ్ఞాపన చేయుటకు, అంటే మన తరపున విజ్ఞాపన ఎవరు చేస్తున్నారంట? అక్కడ చెప్తున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారి సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు గురించిన కాంటెక్స్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు నీ మీద దృష్టి పెంచితే నీలో ఉన్న లోపాలను సరిచేసుకోవడానికి నీ కొరకు ఎవరు విజ్ఞాపన చేస్తున్నారంట?
యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తాడు. నిన్ను కాపాడాలని ఎవరు తాపత్రయపడుతున్నారంట? యేసుక్రీస్తు తాపత్రయపడుతున్నాడు. నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి, ఫలాలు ఇవ్వాలి, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని నీ కొరకు పడే వ్యక్తి ఎవరంట? యేసుక్రీస్తు గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే. మీరు ఇళ్ళకెళ్ళి చదువుకోండి. రోమీలు 8:34 కూడా ఏమంటాడంటే, మన కొరకు కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కాపరిగా ఉండి, కాపరి ఏం చేస్తాడంటే ఒక్క గొర్రె కూడా పాడైపోకుండా, ఒక్క గొర్రె కూడా తప్పిపోకుండా, ఒక్క గొర్రె కూడా తను బలహీనపడకుండా ప్రతి దానిని కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు. ఇది సేవకుడు కూడా చేయవలసిన పని. మీరు ఎలాగైనా పోండి, మీరు వస్తే రండి, మీరు ఎలా పోయినా నేను అడగను అనేవాడు సేవకుడు కాదు. సేవకుడు అంటే ఏమిటి అంటే, బలహీనమైన సందర్భంలో వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయాలి, బలహీనలుగా ఉన్న వాళ్ళని వాక్యము చేత ప్రేరేపించాలి, బలహీనలుగా ఉన్న వాళ్ళని సహవాసము చేత ఒక బురదలో ఉన్న వ్యక్తిని చేదీసి ఎలాగా లేవనెత్తుతారో అలాగా చేసే పని ఎవరిది అంటే సంఘ కాపరిది. అందుకే సంఘములో ఉన్న సేవకుడికి కూడా ఇచ్చిన పేరేమిటి అంటే సంఘ కాపరి. అంటే కాపరి చేయవలసిన సమయం ఏంటంటే, ఇక్కడ ఉన్న కాపరిలో ఉన్న లక్షణాలను ఒకసారి చూద్దాం. అవిధేయతగా ఉన్న, ఫలాలు ఫలించకపోయినా దానికి పశ్చాత్తాపపడడానికి, ఫలాలు ఫలించడానికి, ప్రోత్సహించడానికి దీర్ఘశాంతముతో ఎవరున్నారంట? కాపరి ఉన్నాడు. అంటే సంఘ సేవకుడు కూడా యేసుక్రీస్తులాగా సంఘస్థులతో ఎలా ఉండాలంట? దీర్ఘశాంతముగా ఉండి, ఈ దీర్ఘశాంతముగా ఉండి వాళ్ళలో ఉన్న అవిధేయతను బట్టి వాళ్ళు మారడానికి వాళ్ళకి ఇంకా అవకాశం ఏం చేయాలంట? ఇవ్వాలి. పశ్చాత్తాపడడానికి అవకాశం ఇవ్వాలి, ప్రోత్సహించాలి వాళ్ళని. దేనిలోంచి రమ్మని? దానిలోంచి బయటికి రమ్మని ప్రోత్సహించి మధ్యవర్తం వహించాలి. యేసు అనే ఆయన పాపములో ఉన్న మనలను రక్షించడానికి ఆయన మధ్యవర్తము ఎలా వహించాడో, రక్షింపబడిన మనము బలహీనులుగా ఉన్న మనలని కూడా కాపాడడానికి సంఘము ఐక్యత, సంఘము ప్రేమ, సంఘములో నిష్కపటమైన సహవాసము కూడా నశించిపోతున్న వారిని పశ్చాత్తాపడడానికి, ఫలాలు ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి వీరి మాటలు, వీళ్ళ సహవాసము, వీళ్ళ ఐక్యత, వీళ్ళ ప్రేమ వారిని ఏం చేయాలంట? ప్రోత్సహించాలి. ప్రోత్సాహం ఎవరికి ఇస్తాం మనం? ఎక్కువగా చిన్న బిడ్డలకి ఇస్తాం. ఒక్కోసారి మొన్న కూడా మా అబ్బాయి ఒక కరాటీలో కొన్ని లెవెల్స్ ఉంటాయి, ఇది నాకు రావట్లేదు అన్నాడు. ఏమవదు, నువ్వు చిన్నోడివే కదా, పెద్దోడివి అయితే నీకు వచ్చిద్ది అని అన్నా. రాకపోతే వదిలే అని అంటే చిన్న పిల్లలను ఒక తండ్రి చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేయగలవు అని వెన్ను తట్టి ప్రోత్సహిస్తాడే, ఆ తండ్రి పాత్ర ఎవరిదంటే సేవకుడు. చేసిన తప్పులను కూడా సరిదిద్దుతూ ఎవరైతే వెళ్తారో ఆ పాత్ర కూడా సేవకుడు. తప్పు చేస్తే మందలించవలసిన పాత్ర కూడా సేవకుడు, తప్పు చేస్తే సరిదిద్దవలసిన పాత్ర కూడా సేవకుడు. అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, మన కాపరి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. నిజమైన కాపరి ఆయన సాదృశ్యంగా ఉన్న కాపరి ఎవరంటే సేవకుడు. అంటే సేవకుడు యేసుక్రీస్తులాగా ఉండకపోవచ్చు, నిజమే. కానీ నీవు మాత్రము ఎవరి మీద నీ చూపులు ఉంచాలంటే, నిజమైన కాపరి ఎడల నీవు నీ చూపుల నుంచి ఆయన ఉన్న దీర్ఘశాంతాన్ని, ఆయన ప్రోత్సహిస్తున్న విధానాన్ని గమనించి నీలో ఉన్న లోపాలను బట్టి, నీలో ఉన్న పాపాలను బట్టి నువ్వేం చేయాలంటే పశ్చాత్తాపపడడానికి దేవుడు నీకు ఇస్తున్న ఆయుష్కాలమును, నీకు ఇస్తున్న ఆర్థిక పరిస్థితులను, నీకు ఇస్తున్న కుటుంబాన్ని నువ్వు బలపరుచుకుంటూ ఆత్మీయతలో ముందుకు వెళ్ళావు. అలాగ కాకుండా ఎన్నడూ మరలా తిరిగి వెళ్ళి దేవునిని వదిలి లోకము మీద మాత్రమే నువ్వు దృష్టి పెట్టినట్లయితే, ఆ ఇచ్చిన సమయాన్ని కూడా నువ్వు మిస్యూజ్ చేసుకున్నట్లయితే, ఆ ఇచ్చిన పరిస్థితులను కూడా నువ్వు ఉంచుకోకపోతే జరిగేది ఏమిటి అంటే అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి, 9వ వచనం. అది ఫలించినా సరి లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను.
అవకాశం ఇచ్చాక కూడా మారకపోతే, అవకాశం ఇచ్చాక కూడా సరిదిద్దుకోకపోతే, అవకాశం ఇచ్చాక కూడా పశ్చాత్తాపడకపోతే, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అతడు ఏమవుతాడంట? నశింపపోతాడు. ఇదే నశించడం గురించి పైన 3వ వచనం ఏం చెప్తున్నాడంటే, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే. ఇప్పుడు చెప్పాలి ఆ పదం. ఈరోజు మనము కూడా ఫలాలు ఫలించని చెట్టు ఈ సమయాన్ని దేవుడు ఎలాగ 4 ఏళ్ళు ఇచ్చాడో నీ విశ్వాసానికి కూడా దేవుడు ఓర్పుతో సహనముతో చూస్తూ ఉన్నాడు. నువ్వు పరిణితి చెందుతావా, పరిపూర్ణుడు అవుతావా, విశ్వాసములో అభివృద్ధి పడతావా, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన చూపులు నీ మీద ఉన్నాయి. నీ కొరకు విజ్ఞాపన చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా నీ ఎడల ఉన్నాడు. అయితే అది నీవు నమ్మిన ఎడల అక్కడ చెప్తున్నాడు చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. ఒక కాపరి న్యాయంగా ఆ చెట్టుకి ఎంత టైం ఇచ్చాడంట? 1 సంవత్సరం ఇచ్చాడు. ఇప్పటికే 3 సంవత్సరాలు ఇచ్చాడు. మొత్తం ఎన్ని సంవత్సరాలు ఇచ్చినట్టు? 4 సంవత్సరాలు. అలాగే మనకి కూడా మన అవిధేయతకు న్యాయమైన ప్రతిఫలము పొందుచుండగా ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? మనం గతకాలం నుంచి రక్షణ గురించి ఉపమానాల మధ్యలో ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్పాను అంటే, రక్షణ పొందిన మనము ప్రార్థనకు వచ్చి రక్షణ పొందాం అనుకుంటున్నాం, పాటలు పాడి రక్షణ పొందాం అనుకుంటున్నాం, మరి బొట్టులు తీసేసి రక్షణ పొందాం అనుకుంటున్నాం. కానీ మనలో ఫలాలు ఫలించకపోతే, మన మనసులలో మార్పు లేకపోతే, మన నడవడికలో మార్పు లేకపోతే, మనము నిష్కపటంగా దేవునిని ఆరాధించకపోతే అప్పుడు ఇంత రక్షణను మనం ఏం చేసినట్లంట? నిర్లక్ష్యము చేసిన ఏలలా ఎలాగో తప్పించుకుందామో అట్టి రక్షణ ప్రభువు బోధించుటక ఆరంభమై. ఈ రక్షణ ఎప్పుడు ఆరంభమైందంట? ప్రభువు బోధించినప్పుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి ఎప్పుడు వచ్చాడో ఆయన మాటల చేత జనాలను రక్షించే పని చేశాడు. దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేత మహత్కార్యముల చేత, మీకు అందుకే నేను ఉపమానాలకు ముందు చెప్పిన వాక్య భాగాలు ఏంటో తెలుసా? అద్భుతాలు, సూచక్రియలు. మనము బైబిల్లో ఉన్న అన్ని అద్భుతాలను క్రొత్త నిబంధనలో అధ్యయనం చేసాం. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చి బోధించాడు, ఎందుకు సూచక్రియ చేశాడు, ఎందుకు మహత్కార్యములు చేశాడంటే వీటన్నిటి యొక్క ఉద్దేశం ఒకటే. ఆ ఒకటే రక్షణ. ఇన్ని చేసింది ఎందుకంటే దాని కొరకే. కానీ మీరు ఇవి పొందుతున్నారు కానీ దానికి రావట్లేదు. దీని ఎడల ఆసక్తి ఉంది కానీ దాని ఎడల నిర్లక్ష్యం ఉంది. కాబట్టి నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించు చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఈరోజు సంఘానికి వచ్చామంటే ఖచ్చితంగా మనం దృఢపరచబడి వెళ్ళాలి. ఈరోజు నిజంగా ఏదో వెళ్ళాలి అని వెళ్ళే ఆ కూడిక ఉపయోగము కాదని ఆదివారం నేర్చుకుందాం. ఏదో పొందాలి అని పొందే రక్షణ ఉపయోగం లేదని మనం పోయిన శుక్రవారం నేర్చుకుని ఉన్నాం. ఈ ఏదో చెయ్యాలి కాబట్టి చేసే ఏ పని వల్ల ఎటువంటి ప్రయోజనము కూడా లేదు. కాబట్టి ప్రియులారా, నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, రక్షణ పొందిన మనము నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ పొందిన మనము రక్షణ లేని వారిని ఎగతాళి చేయకూడదు. రక్షణ పొందిన మనము గొప్ప స్థితిలో ఉన్న మనము గొప్ప స్థితిలో లేని వారిని ఎగతాళి చేయకూడదు. అలా ఎగతాళి చేసే వాళ్ళకి అర్థం అవడం కోసం ఏం చెప్పాడంట? రక్షణ పొందావు అని సంకలు గుద్దుకుంటున్నావు కానీ ఆ రక్షణలో ఉన్న భావజ్వాలం నీలో లేదు కదా అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన తెలియజేస్తూ ఆయనలో ఉన్న దీర్ఘశాంతాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి, ఎందుకంటే ఆయన ఎవరు నశించిపోవడం ఆయనకి ఎన్నడూ ఇష్టం లేదు. ఆయన రక్షించడానికి అద్భుతాలు చేశాడు. ఆయన రక్షించడానికి సూచక్రియలు, మహత్కార్యములు, గొప్ప గొప్ప అన్నీ చేసింది గల కారణము యేసు బోధలో ఉన్న సారమే రక్షణ. యేసు ఈజ్ ఈక్వల్ టు రక్షణ. యేసే రక్షకుడు. అంటే యేసు వచ్చిందే రక్షించడానికి, నశింపజేయడానికి కానే కాదు అని చెప్తూ చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం
9వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ, ఎంతమంది అంటుంది? కేవలం దీంట్లో నీ కుటుంబమే ఉందా? కేవలం నీ సమాజమే ఉందా? అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. 1 సంవత్సరము టైం అడిగిన కాపరి ఎందుకు ఆ సమయాన్ని అడిగాడంటే ఆయనకున్న దీర్ఘశాంతాన్ని, ఆయనలో ఉన్న ప్రోత్సాహకరమైన ప్రభావాన్ని, ఆయనలో ఉన్న ప్రేమను, ఆయనలో ఉన్న ప్రతి గుణగణాలను చూపిస్తుంది ఈ వచనం. అయితే అదే 3వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. నీకు బిడ్డలని ఇచ్చాడా? నీకు ఆదాయాన్ని ఇచ్చాడా? నీకు నష్టాన్ని ఇచ్చాడా? నీకు లాభాన్ని ఇచ్చాడా? ఏది ఇచ్చినా కూడా జరుగుతున్నది నీ రక్షణార్థమైనది అని నువ్వేం చేయాలంట? ఎంచుకొనుడి. యోబు కూడా ఏమనుకున్నాడంటే ఇది అంతా నా మంచికే, అంతా నా మేలుకే అని అనుకున్నాడు. కాబట్టి ఏదైతే కోల్పోయాడో రెండింతలు ఎక్కడ సంపాదించాడంట? 42వ అధ్యాయంలో సంపాదించాడు. అంతేనా? కాబట్టి ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే దేవునిని ఆదాయం ఇచ్చేవాడిగానే చూస్తున్నావా? తప్పు. రోగాలను స్వస్థపరిచేవాడిగా ఇస్తున్నావా? తప్పు. ఆయన వచ్చింది కేవలం నిన్ను రక్షించడానికి అని నువ్వు ఆయనను చూడాలి. తర్వాత అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున నాకు రాసి ఉన్నాడు. అంటే మనం ప్రవర్తన కూడా ఎలాగ ఉండాలి అంటే మన స్వభావం కూడా రక్షణ నిమిత్తం ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి దీనిని బట్టి ఆయన దీర్ఘశాంతం అర్థమవుతుంది. అయితే ఇంకొక వచనాన్ని చూసి ఇంక ఈ వాక్యాన్ని నేనైతే ముగిస్తాను. చూడండి, రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం. అందుకు నేను అంటు కట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? చాలామంది విరిచివేయబడ్డారు. విరిచివేయబడిన వారిని బట్టి కాదు కానీ వాళ్ళు ఎందుకు విరిచివేయబడ్డారంట? వారికి ఉన్న అవిశ్వాసమును బట్టి. నువ్వు స్థిరపరచబడాలి అంటే, నువ్వు నిలవబడాలి అంటే, దేవునిలో గొప్ప స్థితిలోకి వెళ్ళాలి అంటే నువ్వేమవ్వాలంట? విశ్వాసమును కలిగి ఉండాలి. ధనాన్ని బట్టో దేనిని బట్టో అతిశయించకుండా, గర్వించకుండా ఎవరికి భయపడాలంట? దేవునికి భయపడము. నీకు ఇచ్చిన గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేయకూడదు. తర్వాత 21వ వచనం. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టడు. కొమ్మలనే విడిచిపెట్టని దేవుడు, చెట్లనే విడిచిపెట్టని దేవుడు నిన్ను విడిచిపెడతాడా? తర్వాత 22. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవు నరికివేయబడదు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు అనుగ్రహం. మీకు ఈ వచనం చూస్తే ఒక వచనం గుర్తు రావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును సూర్యుడును సమస్తమును కురిపించినట్లుగానే రక్షణను కూడా, అటువంటి అనుగ్రహమును కూడా అందరికీ ఇస్తాడు. అది నీవు పొంది నిలిచావా, నువ్వు రక్షింపబడతావు. నువ్వు పొందక అవిశ్వాసంగా ఉన్నావా, నువ్వు విరవబడతావు అని చెప్తూ 23వ వచనం. వారును తమ విశ్వాసంలో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకే శక్తి గలవాడు. ఈరోజు దేవుడు ఇక్కడ మరలా చెప్తున్నాడు చూడండి, చెయ్యి వదిలేసినా మరలా పట్టుకోవడానికి ఆయనే ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు స్థానిక సంఘానికి కూడా నేను తెలియజేసేది ఏమిటి అంటే, ఈరోజు దేవుడిచ్చిన రక్షణను, ఆ రక్షణలో కొనసాగించడానికి ప్రోత్సాహకరం ఉన్న సంఘమును మనం ఎన్నడూ కూడా మన జీవితంలో విడిచిపెట్టని వారిగా మనం ఉండాలి. ఒకవేళ విడిచిపెట్టినట్లయితే కాపరిగా ఉన్న సేవకుడు వారిని ప్రోత్సహించాలి, మందలించాలి, అంటుకట్టాలి, విరవకుండా విశ్వాసములో స్థిరపరచాలి. అటువంటి సంఘములో ఉన్నాము. ఆ సంఘానికి అధిపతి ఎవరంటే క్రీస్తు.
చూడండి అక్కడ చెప్తున్నాడు, అంటుకట్టుటకు, దేవుడు విరిగిపోయిన దానిని కూడా అంటుకట్టుటకు శక్తివంతుడు ఎవరంట? ఆయన. కాబట్టి ఈరోజు మనము సంఘంలో ఎవరిని తృణీకరించకూడదు. వస్తున్నాను ప్రభువా అనే కీర్తన పాడుతున్నప్పుడు వచ్చిన పాపిని వద్దనవద్దు కన్న తండ్రి. అంటే ఏ పాపిని వద్దనడు ఆ కన్న తండ్రి. వచ్చిన తర్వాత ఏమిస్తాడంటే ఆ పాటలో ఉన్న గాత్ర ఘనము ఈరోజు మన వాక్యానికి కూడా ఎంతో ఉపయోగం. వచ్చిన పాపిని వద్దనక వచ్చిన వానికి బుద్ధి చెప్పుము పరమ తండ్రి. వచ్చిన వాళ్ళందరూ దుర్మార్గులే, దుర్మార్గులను వద్దనద్దు. వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలంట? బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పిన తర్వాత నింగి నేల నీవే కదా, నిఖిలా జగములో నీవే కదా, అంటే ఎక్కడికి వెళ్ళినా నీవే ఉంటావు. కాబట్టి ఈ పాపాత్ముని కాపాడగలిగిన సమర్థుడు శక్తివంతుడు ఎవరంటే నీవే. పాపులను ఎలా ప్రేమించినావు, పాపాలన్నీ క్షమించినావు. అంటే వచ్చిన వాడికి బోధ నేర్పించావు. బోధ నేర్పించి ఆ బోధకి లోబడిన పాపాత్ముని ఎవరిని క్షమించావు? నీవు క్షమించి ప్రేమించావు. ప్రేమించిన తర్వాత, క్షమించిన తర్వాత అట్టి బోధ నాకు అందించు యేసునాథ, నీ ఆత్మతో నింపుము నన్ను దేవా దేవా. అంటే ఇక్కడ మీకు అర్థమైందా? పాపాత్ముడు వచ్చాడు, వాక్యము విన్నాడు, విన్న తర్వాత క్షమింపబడ్డాడు, క్షమింపబడ్డాక ప్రేమింపబడ్డాడు, ప్రేమింపబడ్డాక అతనిలో ఏ ఆత్మ ఉందంట? దేవుడు ఆత్మనిచ్చాడు. దీనినే బాప్తిసం అంటారు. కాబట్టి సంఘానికి వస్తున్న వారిలో ఎవరిని నిరాకరించడానికి నీకు అవకాశము రా అనగలం కానీ పో అని అనగలిగిన సామర్థ్యత మనకి లేదు. రక్షింపబడు అనగలం కానీ నాశనం అయిపో అని చెప్పడానికి అవకాశము లేదు. నశించిపోతున్న వారి పట్ల ప్రేమను, సానుభూతిను, దీర్ఘశాంతాన్ని చూపించాలి. కానీ వాళ్ళకి అలాగే కావాలన్న సంతోషము పడితే ఆ యొక్క విపత్తును నీ మీదకి దేవుడు తిప్పుతాడేమో అని సామెతల గ్రంథంలో కూడా మనము చదివాం. ఇదంతా కూడా అక్కడ ఉన్న గలిలయులకు ఎవరు చెప్తున్నారంట? యేసు ప్రభు చెప్తున్నారు. ఎందుకంటే మీరు సంతోషపడుతున్నారు, మీరు గొప్ప స్థితిలో ఉన్నామని. కానీ అది కాదు, మీరు మీ మనసును మార్చుకొని దేవునిలో రక్షింపబడనని తెలియజేస్తున్నారు. కాబట్టి ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నారు.